ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహాసరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ విద్యావేత్తలుగా, జ్ఞానవంతులుగా, గుణవంతులుగా, సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2024 నుండి 15/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురువు, కన్యరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి, మకర రాశిలో రవి సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 6వ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం, 12వ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం, 14వ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి, అక్కడే ఉండబడినటువంటి శనితో కలిపి రవి సంచార స్థితి ఉంటుంది. కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశి వారు మాఘపంచమి సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వల్ల పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గ, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనిచర స్వామివారు. వీరు మాఘపంచమి సందర్భంగా అమ్మవారికి తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి సున్నుండలు లాంటివి కానీ, నువ్వులతో కూడుకున్న పదార్థాలు కానీ, పాల పాయసం లాంటివి కానీ, పెరుగు దద్దోజనం లాంటివి ఆహార పదార్థాలు, తెలుపు వస్త్రాలు, తెలుపు గాజులతో అమ్మవారికి అర్చన అభిషేకం చేసినట్లయితే విద్య, ఉద్యోగ, వ్యాపార, సంగీత, సాహిత్య, నృత్య అనేక కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. అంటే వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంది కనుక ఈ బుధాదిత్య రాజయోగం రాశిలోనే ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో సఖ్యత, మౌనం, ధ్యానం, ఏకాగ్రత, మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారాల ఎందున, అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ధనస్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి స్వల్పమైన చిక్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ధనాన్ని సమయాన్ని దయచేసి వృధా చేసుకోవద్దు. తృతీయ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, అత్తామామలతో స్వల్పమైన విభేదాలు రాబోతున్నాయి. డబ్బుల ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో బంధువులతో మిత్రులతో దయచేసి వాగ్వివాదానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. అర్ధాస్తమ గురువు కారణం వలన దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకునే కాల సమయంలో 1కి 100 సార్లు ఆలోచించగలగాలి. సమయం, ధనం వృధా అవ్వడమే కాకుండా పనులు కాకుండా అనేక రకాల ఇబ్బందికి మీరే ఇబ్బంది అవుతారు. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు, ప్రేమికులు, పార్ట్నర్షిప్ వ్యవహారాలు నడిపించేటప్పుడు ఓపిక, సహనం, పట్టుదల అవసరమని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజ సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున మీరు వాహనాలను, ధనాన్ని, లావాదేవీలను దూరంగా ఉండడం వలన సమయం, ధనం వృధా కాకుండా శత్రు ప్రభావాన్ని తొలగించే పరిస్థితి అధికంగా ఉంటుంది. డాక్టర్లు, వ్యాపారవేత్తలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే
గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.